వక్ఫ్ చట్టం దాని మీదన ఇక్కడ రచ్చ రచ్చ నడుస్తుంది. పార్లమెంట్లో ధర్నాలు చేస్తారు, లేకపోతే బయట ఇచ్చేస్తామని చెప్తారు. అంతా బాగుంది. వక్ఫ్ని ఏమైనా రద్దు చేస్తున్నారా? నో. ఇకపైన వక్ఫ్లోకి తీసుకోవాలంటే అది ఎవరో వక్ఫ్ అనేటటువంటి సంస్థ లేకపోతే దానికి అనుగుణంగా ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా కాదు, కలెక్టర్ ద్వారా తీసుకోవాలంటున్నారు. ఇంతకు మించి మరేమీ లేదు. అయితే ఇక్కడ దాన్ని వ్యతిరేకిస్తున్నోళ్ళు అంటే హిందువుల ఆస్తుల్ని దోచుకోవడాన్ని అడ్డుకుంటుంటే దాన్ని తప్పుపడుతున్నటువంటి వాళ్ళు ఒక్కసారి సమాధానం చెప్పాల్సింది. పాకిస్తాన్లో వక్ఫ్ ఉందా? బంగ్లాదేశ్లో వక్ఫ్ ఉందా? సౌదీ అరేబియాలో వక్ఫ్ ఉందా? ఇజ్రాయెల్ లేకపోతే ఇరాన్లో వక్ఫ్ ఉందా? అదేంటి అది ముస్లిం దేశాలు, వాళ్ళ ఆస్తే ముస్లింలది కాబట్టి ఇంకా వక్ఫ్ ఎందుకు? ఎస్, కరెక్ట్. మరి అక్కడ ఎందుకు లేదు? ముస్లింలే కాబట్టి. మన దేశంలో ముస్లింలకి మాత్రమే వక్ఫ్ చట్టం కదా, అంటే ఇక్కడ మైనార్టీలు కాబట్టి వక్ఫ్ చట్టం. మరి అక్కడ హిందువులకి అట్లాంటి చట్టం ఏమైనా ఉందా? వక్ఫ్కు బదులుగా అక్కడ ఇంకో పేరుతో ధర్మ చట్టం అనినో హిందూ చట్టం అనినో హిందూ ఆస్తుల సెక్యూరిటీ అని ఎట్లా ఏమైనా ఉందా ఆయా దేశాలు? లేదుగా. మైనార్టీలకు ప్రత్యేక హక్కులుగా ఏమైనా ఉందా? పాకిస్తాన్తో అయితే ఉండాలిగా, ఎందుకంటే భారతదేశం నుంచినే కదా అది విడిపోయింది. అక్కడ ఉన్నటువంటి హిందువుల ఆస్తులన్నీ కూడా ఏమైపోయినాయి, లాగేసుకుందిగా పాకిస్తాన్. మరి అక్కడున్న హిందువుల కోసం ఇట్లా ఎందుకు చట్టం తేలేదు? ఏ శ్రీరామ చట్టం అన్న ఎందుకు తేలేదు? వక్ఫ్ చట్టంలాగా అక్కడెందుకు తీసుకురాలేదు? ఇదెందుకు చర్చ జరగదు?